హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గిర్జాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ డెలీషియస్ ఎగ్ పొటాటో క్యారెట్ ఆమ్లెట్. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పొటాటో, ఎగ్స్, క్యారెట్, కొత్తిమీర. ముందుగా మనము పొటాటోను సన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత క్యారెట్ని కూడా అదే విధంగా తురుముకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తురుముకోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగాలి. కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కోడిగుడ్లను అందులో కొట్టిపోసుకోవాలి. ఈ రెసిపీ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లో అయినా పిల్లలకు పెడితే చాలా హెల్తీగా ఉంటారు, చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆలు తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఆ మిశ్రమాన్ని ప్యాన్ పైన వేసుకోవాలి. స్పూన్తో ప్యాన్లో ఆ మిశ్రమం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసి మరోవైపుకు టర్న్ చేసి మళ్ళీ 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ప్లేట్లో తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డెలీషియస్ ఎగ్ పొటాటో క్యారెట్ ఆమ్లెట్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.